ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. నా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను నిండారులుగా దీవించునుగాక. ఈ మధ్యాహ్న కాల సమయంలో అపోస్తల ఫెలోషిప్ జరిగించి నీ సన్నిధి గడిపే బిడ్డలందరూ కూడా ఎవరికి వాళ్ళ గృహాలకు వెళ్తానికి ఆయన ఇచ్చిన కృపను బట్టి ఎంతైనా మనం రుణస్తులం. ఈ చర్చిలో అపోస్తల మీటింగ్ జరిగింది. అందరూ సేవకులందరూ హాజరయ్యి తన నియమమహిమతో వాడుకున్నందుకు వందనాలు. అలాగే మనం ఈరోజు ఒక వాక్యాన్ని చదువుకొని ముందుకు నడుద్దాం. అందరూ బైబిల్ ఉంటే చదవడానికి ఇష్టపడనండి. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం నేను చదువుతున్నాను. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. సాధువైనట్టి ముదువైనట్టు గుణమును అక్షయ అలంకరణము గల మీ హృదయములను అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండవలెనని అది దేవుని దృష్టికి మిగులు విలువగలది అంట. మన అలంకరణ ఎలా ఉండాలంటే ఇతరుల చూసి ఆకర్షించే వారంగా మనం ఉండకూడదు. మనం ఏ వయసుకు తగ్గట్టు ఆ వయసుకు ఏ బట్టలు వేసుకుంటే సరిపోతుందా అనే ఆలోచనలో మనం ఉండాలి. ఒక్కోసారి మనం ఏ అలంకరణ చేస్తున్నామో మనకి వయసుని మించిన అలంకరణ చేసుకుంటాం. మనకి వయసుకు తగ్గట్టు అలంకరణ చేసుకోకూడదు. ఏ వయసుకు తగినట్టు ఆ వయసు అలంకరణ వేసుకోవాలి. చిన్నపిల్లలప్పుడు లాభాలు వేసుకోవాలి. పెద్ద అయినాక మనకి కలిగితే ప్యాంట్లో లుంగిలో ఇలా కట్టుకుంటాం. అదే పెద్ద అయినాక లాభాలు కూడా వేసుకుని రోడ్లో కూడా తిరిగితే అది అసహ్యంగా ఉంటుంది. దేవుని దృష్టికి అది అలంకరణ అనిపించుకోదు. ఆడవారు కూడా ఒక్కోసారి ఎలాంటి బట్టలు కడతారంటే డ్రెస్సులు అంటాయి, మంచి ప్యాంటు షర్టు, పంజాబీ డ్రెస్ కూడా కాదు, ప్యాంటు షర్టు జీన్స్ షర్టు ఇలా వేస్తున్నారే తప్ప దేవునికి మంచి అలంకరణగా కనిపిస్తున్నారు. మనం వేసుకునే బంగారం కూడా, వేసుకునే మొహమును పెట్టే బొట్టు కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. అది మనకి దేవుని దృష్టికి మిగులు కలదంట. అది మృదువైనట్టును అక్షయ అలంకరణమై ఉండాలంట. మీ హృదయం అంతరంగ స్వభావము మీరు అలంకరణగా ఉండాలి. మీ హృదయం ఎలా ఉండాలంటే దేవుని దృష్టికి భయభక్తులు కలిగిన వారిగా ఉండాలి. అలా మనం ఉండలేదని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు అదొక ఫ్యాషన్ అయిపోతుంది. చిరిగిపోయిన బట్టలు వేసుకున్నట్టు అదొక ఫ్యాషన్ అంటున్నారు ఈరోజు మగవాళ్ళు, ఆడవాళ్ళు కూడా అదే రకంగా అయిపోతున్నారు. అది దేవుని దృష్టికి మనము అలంకరణ కాదు. మన భారతదేశ సాంప్రదాయాన్ని బట్టి, మన కుటుంబాలను బట్టి మనం కూడా ఏ బట్టలు వేసుకుంటే బయటికి వెళితే వీళ్ళు సాంప్రదాయం అనే కుటుంబాన్ని పెంచుకుంటున్నారు. ఇది ఒకసారి కొంపలాగా ఉంటుంది అనుకుంటున్నారు. ఒక్కసారి మన హృదయాలు పరిశోధించుకోమంటున్నాడు దేవుడు. మనం ఎలా నడవాలంటే ఆయన ఎదుట సాధువు అయినట్టంట, మృదువైనట్టు అంట అలంకరణ మనం జాగ్రత్తగా కాపాడుకొని మన కుటుంబాన్ని రచ్చకెక్కకుండా దేవుని సన్నిధిలో గడిపే కృపను దయచేయండి. అప్పుడే మనల్ని చూసి వీళ్ళు దేవుని బిడ్డలు మంచి అలంకరణ చేసుకున్నారని అందరూ అనుకునేలా మనం చేసుకోవాలి. మనం అలా చేస్తే దేవునికి కూడా ఇష్టమవుతాం, బయట కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాంటి కార్యక్రమం మనం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. సామెతల గ్రంథము 17వ అధ్యాయం 27వ వచనం. మితముగా మాట్లాడువాడు తెలివి గలవాడు, శాంత గుణము గలవాడు వివేకం గలవాడు. వివేకం గలవాడంట. శాంతంగా ఉండాలంట, మితముగా మాట్లాడాలంట. ఏది పడితే అది మనం మాట్లాడకూడదు. దేవుని సన్నిధిలో మనకు నోటికి వచ్చిన మాటలన్నీ మాట్లాడతాం. బయటికి వెళ్తే మన నోరు తెరిస్తేనే ఇది కప్పు నోరులా, దీని నోట్లో నోరు పెట్టకూడదు అని అనిపించుకోకూడదు. సాధువైనట్టు మృదువైనట్టు మాటలు మాట్లాడాలి. మనం వాళ్ళను మనం ఆకర్షించే వారంగా ఉండాలి. వారితో మనం ఎలా మాట్లాడాలంటే, నీకు వచ్చిన సమస్య నా దేవుడు తీరుస్తాడమ్మా, నా దేవుడు గొప్పవాడమ్మా, నన్ను రక్షించిన వాడు నిన్ను రక్షిస్తాడు
అని జాలిగల మాటలు చెప్పాలి. మనం జాలిగల మాటలు చెప్పాలి. వాళ్ళని అసహించుకుంటాం, దూరపరుచుకుంటాం. వాళ్ళతో నాకు సహవాసం ఏంటిలే, వాళ్ళతో మనం నడిచేది ఏంటిలే అనే ఆలోచనలోనే ఉంటాం. తరిగి మితముగా వాళ్ళతో సమాధానంగా వాళ్ళు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నిన్ను నన్ను అలాంటి సాధువైనట్టు మృదువైనట్టు మాటలతో మనం వాళ్ళని ఆకర్షించే వారంగా ఉండాలి. కానీ వాళ్ళతో ఏసరించుకునేటట్టు, వాళ్ళతో మనము సేదరించుకునేటట్టుగా ఉండకూడదు. నీవు చూసుకో, నువ్వు నడిచే నడకను ఎలా ఉందో చూసుకొని వాళ్ళు మనల్ని ఎగతాళి చేసేవారంగా ఉండకూడదు. దేవుని బిడ్డలంటే శాంత గుణము కలవాలి, మితముగా మాట్లాడాలి, తెలివిగా మాట్లాడాలి. ఈ మూడు ఉంటేనే మనము దేవునికి వారసులు అవుతాం. మన తెలివి కాదు, దేవుని తెలివి, దేవుని మాటలై ఉండాలి. దేవునిలో మనం నడవాలి, దేవునితో మనం అంటుకట్టబడాలి. అప్పుడే మన జీవితాలు మార్చబడతాయి. దేవుని దృష్టిలో మన అలంకరణ మనం సాధువైనట్టు మృదువైనట్టు ఉంటేనే అది గొప్పదని దేవుని లేఖనాలు తెలియపరుస్తుంది. అలాగే 1 సమూయేలు గ్రంథం 25 అధ్యాయము 25 నా ఏలిన వాడ దుష్టుడైన నాబాలు నాకు లక్ష్య పెట్టవద్దు. అతని పేరు అతని గుణములను సూచించుతున్నది. అతని పేరు నాబాలు, మోటుతనం. అతని గుణము నా ఏలిన వాడ పంపించిన ఈ పనివాడుకు నాకు కనబడుతున్నది అండి. నాబాలు అంటే మోటువాడు అంట. మోటుతనం. మనం ఏది మాట్లాడినా మోటుతనంగా ఉండకూడదు. సాధువైనట్టు మృదువైనట్టు చక్కగా వారితో మాట్లాడే విధానాన్ని బట్టి దేవుడు మన మాట్లాడాలి. నాబాలంటేనే మోటుతనం. ఆ మోటుతనం బైబిల్లో ఎందుకు రాశాడు? మనం అలా ఉండకూడదు, మోటుతనముగా ఉండకూడదు, శాంతగుణముగా ఉండాలి, శాంతించే మాటలు మాట్లాడాలి. అందరూ కూడా దేవుడి సన్నిధిలో గడపాలని ఆయన నాబాలు మాటల్లాగా మనం లచ్చిపెట్టద్దు అంటున్నాడు దేవుడు. మనం ఎదటవాడ మనం నడిచేటప్పుడు మనం నడకను కనిపెడతాడు. మన జీవితాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి మనం వెనక్కి తిరిగి చూసుకొని మనం ఈ బట్టలు వేసుకుంటే మనం సరిపోతామా? ఈ బట్టలు మనకి దేవుని అలంకరణేనా? ఈ బొట్టు మనకు అలంకరణేనా? ఈ గాజులు మనకు అలంకరణేనా అని మనం చూసుకొని ముందుకు నడిచి దేవుని దృష్టిలో మన అలంకరణ జాగ్రత్తగా కాపాడుకుందాం. మన జీవితాలు కాపాడుకుందాం. మనం కూడా దుష్టులు నాబాలు అనే మోటుతనము కాక మేలైన మార్గంలో నడుద్దాం. మనం దేవుని దృష్టికి మిగిలి ఇరువు కలదంటారు. మనం అలాంటి స్థితిగతిలో ఉండి దేవుని రాజ్యానికి వారసులవుతాం. మన కట్టు బొట్టును బట్టి, మన నడకను బట్టి మనకు తీర్పు తీరుస్తారు. ఆ తీర్పులో మనం పడక దేవుని సన్నిధిలో దేవుని ఎదుట కనిపెట్టుకొని ఆయన రాజ్యానికి వారసులవుతాం. ఈ మాటలు